మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరగనుంది. అయితే ఈ సమావేశంపై సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరగకుంటే బాడీ రద్దయ్యే అవకాశం ఉంది. గత 6 నెలలుగా మున్సిపల్ సమావేశం జరగలేదు. 6 నెలల సర్వసభ్య సమావేశం నిర్వహించకపోతే ఇక మున్సిపల్ యాక్ట్ ప్రకారం కమిటీ రద్దయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఎలాగైనా నిర్వహించాలని వైసీపీ చూస్తోంది. కార్పొరేషన్ సమావేశం జరగకుండా అడ్డుకుంటారని, భద్రత కల్పించాలంటూ ఇప్పటికే కోర్టును మేయర్ సురేష్ బాబు ఆశ్రయించారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశానికి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 2 డీఎస్పీలు, 12 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలు, 53 మంది ఏఎస్ఐలు, 110 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 4 స్పెషల్ పార్టీ పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్ కెమెరా ద్వారా నిఘా పెట్టారు. ఎవరూ కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కడప డీఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం కార్పొరేషన్ వద్దకు పోలీసులు, స్పెషల్ పార్టీ బలగాలు చేరుకుంటున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ వేదికపై ఎమ్మెల్యేకి కుర్చీ ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ప్రారంభం కానుంది. గత కొంతకాలంగా కడప ఎమ్మెల్యే మాధవి వేదికపై కుర్చీ కోసం పోరాడుతూ ఉన్నారు. ఎట్టకేలకు సమావేశ వేదికపై మేయర్తో పాటు ఎమ్మెల్యేకి కుర్చీ ఏర్పాటు చేశారు. కుర్చీ గోలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి వేదికపై ఎమ్మెల్యేకి అధికారులు కుర్చీ ఏర్పాటు చేశారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్ మీద ఇప్పుడు సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ రోజు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఒకవేళ కనుక జరగకుంటే కనుక డెఫినెట్గా కూడా ఈ బాడీ రద్దయ్యే అవకాశం ఉంది. అందుకని చెప్పి కూడా గత 6 నెలలుగా మున్సిపల్ సమావేశం ఇప్పటి వరకు కూడా జరగలేదు. అయితే 6 నెలల సర్వసభ్య సమావేశము నిర్వహించకపోతే ఇవాళ బాడీ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. మున్సిపల్ యాక్ట్ ప్రకారం కూడా 6 నెలల కనుక కంపల్సరీగా కూడా ఈ నిర్వహించకపోతే కనుక కమిటీ సమావేశం నిర్వహించకపోతే ఆ బాడీ రద్దయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పి కూడా ఇప్పుడు 6 నెలల్లో ఇదే చివరి ఛాన్స్. ఒకవేళ కనుక ఈరోజు ఈ సమావేశం అనేది జరగకపోతే కనుక బాడీ రద్దయ్యే అవకాశం ఉంది. అందుకని చెప్పి కూడా ఇటు వైసీపీ వర్గీయులైతే ఈ కార్పొరేషన్ సమావేశం జరిగే విధంగా చూడటానికైతే బందోబస్తును ప్రొవైడ్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు భద్రతను కల్పించాలంటూ కూడా మేయర్ సురేష్ బాబు కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఆ మేరకు కూడా ఇప్పుడు వీళ్ళకి పోలీసుల బందోబస్తు కూడా ఇవ్వటం జరిగింది. కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశానికి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇందులో భారీ బందోబస్తులో 2 డీఎస్పీలు, 12 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలు, 53 మంది ఏఎస్ఐలు, 110 మంది పోలీస్ కానిస్టేబుల్, 4 స్పెషల్ పార్టీ పోలీసులతో ఈ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్ కెమెరా ద్వారా నిఘా పెట్టనున్నారు. సో ఎందుకంటే 6 నెలల తర్వాత జరుగుతున్న ఈ సమావేశం మీద అయితే ఉత్కంఠ నెలకొని ఉంది. మరోవైపు ఎటువంటి అల్లర్లు కానీ ఏమి చెలరేగకుండా కూడా, ఎందుకంటే ఆల్రెడీ మేయర్ కూడా దీనికి సంబంధించి బందోబస్తు కావాలని చెప్పి ముందే రిక్వెస్ట్ చేయడంతో కూడా ఇప్పుడు డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టారు. ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా. అయితే ఎవరూ కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా కడప డీఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం కార్పొరేషన్ వద్దకు పోలీసులు, స్పెషల్ పార్టీ బలగాలు చేరుకుంటూ ఉన్నాయి. భారీ బందోబస్తుని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ వేదికపై ఎమ్మెల్యేకి కుర్చీని ఏర్పాటు చేశారు.
మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం అయితే కాసేపట్లో ప్రారంభం కానుంది. గత కొంతకాలంగా కడప ఎమ్మెల్యే మాధవి వేదికపై కుర్చీ కోసం పోరాడుతూ ఉన్నారు. ఇక ఎట్టకేలకు ఈసారి సమావేశ వేదికపై మేయర్తో పాటు ఎమ్మెల్యేకి కూడా కుర్చీ ఏర్పాటు చేశారు. దీంతోనైతే కుర్చీ గోలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి వేదిక పైన ఎమ్మెల్యేకి అధికారులు కుర్చీ ఏర్పాటు చేశారు.